దేశంలోనే అతిపెద్ద మీడియా గ్రూపుల్లో ఒకటైన సన్ టీవీ గ్రూప్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ఏకైక కుమార్తె కావ్య మారన్. 1000 కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. తమిళనాడులోని చెన్నైలో ఆగస్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకాం చదివిన ఆమె 2016లో ఇంగ్లాండ్లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి MBA పట్టా పుచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్ రైజర్స్ CEOగా ఎంట్రీ ఇచ్చిన కావ్య అంతకంటే ముందు సన్ మ్యూజిక్, సన్ టీవీ, FM రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇక IPLలో వేలం మొదలు కెప్టెన్ నియామకం వరకు అన్ని విషయాల్లో భాగమయ్యే కావ్య మారన్ ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారనే చెప్పాలి. కానీ సీజన్ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య. ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్ కప్ 2023 విజేత ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా 20.50 కోట్లు ఖర్చు చేయడం, అతన్ని కెప్టెన్గా నియమించడం, బ్రయన్ లారా స్థానంలో డానియల్ వెటోరియన్ కోచ్గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఇప్పటికే ఎడెన్ మార్క్రమ్, హెన్రిస్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి వాళ్ళు జట్టులో ఉండడంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సన్ రైజర్స్ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగును నిలిచిన హైదరాబాద్ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా నిలిచి లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే తుదిమెట్టుపై కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్రప్తో సరిపెట్టుకుంది. చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం, KKR ఏకపక్షంగా గెలవడంతో కావ్య మారన్ కన్నీటి పర్వతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే KKRను అభినందించారు కూడా. ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసు కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ మాజీ ఉద్యోగిగా చెప్పుకున్న ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. తన తల్లిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి, మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు. సన్ మ్యూజిక్, SRH మినహా ఇతర కంపెనీ బాధ్యతలు ఏవి తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు. ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే. IPL వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్ పట్ల తనకున్న ప్యాషన్ వేరు. వేలం నుంచి ఫైనల్ దాకా ప్రతి విషయంలో తనదైన ముద్ర వేయగలిగింది. తన కోరుకున్న ఫలితాలను రాబట్టింది. కావ్య మిలీనియర్ అయినప్పటికీ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా KL రాహుల్ను బహిరంగానే తిట్టడంలా కాదు, ఫైనల్ తమ జట్టు ఓటమి పాలైన కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని సదరు నెటిజన్ పేర్కొన్నారు. తన పోస్టులు సదరు నెటిజన్ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు ఎక్కువగా లేరు కాబట్టి ఇలా అన్నారా, లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా అనే చర్చ జరుగుతుంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్గానే ఉన్నారు. గతంలో తమిళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్, టీమిండియా స్టార్ రిషబ్ పంత్తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్ రాయుళ్ళు. అయితే అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్ మెన్తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు కూడా వచ్చాయి. కానీ అవి కూడా రూమర్లే. ప్రస్తుతానికి కావ్య తన కెరీర్, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం. అందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం IPLలోనే కాకుండా సౌత్ ఆఫ్రికా T20 లీగ్లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంచైజీ ఉంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఎడెన్ మార్క్రమ్ కెప్టెన్. 2023 నాటి అరంగేట్రం సీజన్లో ఈ ఏడాది కూడా సన్ రైజర్స్ అతడు టైటిల్ అందించాడు. సౌత్ ఆఫ్రికాలో వరుసగా 2 సార్లు ట్రోఫీ సాధించిన సన్ రైజర్స్ IPL 2024లో ఆఖరి పోర్లో ఓడి టైటిల్ చేజార్చుకుంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.